జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రేవంత్ రెడ్డి కాదు గోబెల్స్ రెడ్డి అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హరీష్ రావు 8 ప్రశ్నలు సంధించారు. అసలు మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధమైందా? డీపీఆర్ లేకపోతే ఇల్లు కూల్చడానికి ఎందుకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. ఇరాన్లో మిసైల్స్ వల్ల ఇల్లు కూలుతున్నాయి, ఇక్కడ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఈ బుల్డోజర్ రాజ్ పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు హరీష్ రావు. ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేం ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజనవేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫైయింగ్. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇలా ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేం ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి